బీభత్సం చేసి ఇంత సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు? బీభత్సం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సైలెంట్గా. అందరి రెస్పాన్స్ ఒక ఎత్తు, మీ ఆవిడ రెస్పాన్స్ ఏంటి? అంటే ఏడ్ చేసింది, సో అదే రెస్పాన్స్. అంటే ఇప్పటికైనా వదిలేసారు, అయిపోయింది, ఇంకా వచ్చేసి రియాలిటీలో రమ్మని చెప్పి అది. సో ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి చెప్పాలో కూడా నాకు తెలీదు. జారుకోకన్నా అన్నా ఇక్కడ. యా సో ఇది నేను నార్మల్గానే స్పీచ్ లాస్ట్ టైం నేను మాట్లాడిన స్పీచెస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మాట్లాడతానంటారు, లేదంటే చాలా స్లోగా మాట్లాడతానంటారు. ఇప్పుడు జస్ట్ కొంచెం లైక్ బేస్ తీసుకొని మాట్లాడతాను, అందుకే కొంచెం సపోర్ట్ కోసం ఇది ఓకే కొంచెం అన్నం తీసుకొచ్చి పెట్టుకున్నా. సో ఇది జస్ట్ అంటే ఇది అందరినీ ఒకే టెక్నీషియన్స్, క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాలోకి వద్దాము అనేది ఒక ఉన్నింది. అంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ రావాలి ఏంటి ఐడియా లేదు, కానీ సినిమా అన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారు అనేది ఒక ఎమోషన్. అంటే అది అసలు కళ్యాణ్ గారితో సినిమా తీద్దాము లేదు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇది లాంగ్ అగో సో లాంగ్ అగో లాగా తమ్ముడు సినిమా పోస్టర్ నుంచి మొదలైన జర్నీ ఇది. అంటే చాలాసార్లు మధ్యలో ఎప్పుడో కళ్యాణ్ గారు సార్తో సినిమా ఏమన్నా అనుకున్నావా, నీకు ఇష్టం కదా, ఏమన్నా కథ రాసుకున్నావా సార్కి ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి, సార్తో ఇలాంటి సీన్స్ పడితే బాగుంటుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. బట్ కళ్యాణ్ గారితో సినిమా మనకు వచ్చింది అంటే అది కేవలం నాకు ఆయన మీద ఉండే లవ్ అన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని అనలేదు, కానీ నేచర్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను అటు వెళ్తున్నా కూడా రే నీకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నన్ను లాక్కొని వచ్చి కూర్చోబెట్టేసింది. కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ అందరూ ఇందాక కూడా సార్తో మాడుతుంటే, సార్ ఈ సినిమాలో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ అంటుంటే, యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎలివేషన్స్ కోసం కూడా అసలు రాయలేదు. అంటే జస్ట్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో జస్ట్ నేను యాక్చువల్గా షూట్ చేశాను అంతే. నేను నిజంగా అంటే ఎలివేషన్స్ కళ్యాణ్ గారితో తీద్దామని అనుకుంటే అసలు అది అంటే ఇది జనరల్గా ఓకే ఇప్పుడు ఎలివేషన్స్ తీయడానికి అంటే రాయగలుగుతాడని కాదు, కానీ అంటే ఇది ఒక పర్సనల్ ఎమోషన్. అంటే నేను ఏమీ కష్టపడక్కర్లేదు, అంటే ఆయనకు సినిమా తీస్తున్నాను అంటేనే చాలు, అది ఆటోమేటిక్గా ఆ ఫ్లో నాకు వచ్చేస్తుంది. అండ్